హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కరిగిన తర్వాత 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాసవులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అయితే వేసేసుకొని వీటన్నింటినీ ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేనైతే కొద్దిగా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని వీటిని కూడా ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు 1 కప్పు దాకా, అలాగే చిన్న ఉల్లిపాయలు 1 కప్పు దాకా అయితే తీసుకున్నానండి. అదే సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదండి, అవైతే 1 కప్పు దాకా వేసేసుకొని ఈ ఆనియన్స్, మనకి వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఇవన్నీ కూడా మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి, లేదు అంటే పెద్ద ఉల్లిపాయలని 2 కట్ చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. 2 ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా తుంచి వేసుకుంటున్నానండి. వేసేసుకొని ఇంకొకసారి అంతా ఈ విధంగా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మనం సాంబార్ ఉల్లిపాయలు వేసేసుకొని ఈ రెసిపీ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ అంతా ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకున్నాను. వేసేసుకొని 20 to 30 సెకండ్స్ పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1/2 కప్పు దాకా చింతపండు రసం అయితే తీసుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనకి మెయిన్గా ఇందులో కొబ్బరి పాలు వేసుకోవాలండి. నేనైతే ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరిని తురిమేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలను అయితే తీసి పెట్టుకున్నాను. 1/2 కప్పు దాకా చింతపండు రసము, 1.5 కప్పు దాకా కొబ్బరి పాలు అయితే వేసుకున్నాను. ఈ విధంగా మనం కొబ్బరి పాలని ఇంట్లో అయినా రెడీ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదండి కొబ్బరి మిల్క్, అయితే అదైనా కూడా తీసుకోవచ్చు. చింతపండు రసము, కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మరొక 1/2 కప్పు దాకా వాటర్ అయితే వేస్తున్నాను. నేనైతే 1.5 కప్పు దాకా రైస్ అయితే తీసుకున్నానండి. ఆ రైస్కి తగ్గట్టు పాలు, అలాగే వాటరు, చింతపండు రసం అన్నీ మనము ఈక్వల్గా చూసుకొని వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని కొద్దిగా అయితే వేసేసుకొని, ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంది అని అనిపిస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1.5 కప్పు దాకా బాస్మతి రైస్ అయితే తీసుకొని 1-2 సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇలా మరుగుతూ ఉన్న ఈ వాటర్లో ఈ రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని, మీకు కావాలంటే పైనుండి మరికొంచెం నెయ్యినైనా వేసుకోవచ్చు. నేనైతే ఫస్టే వేసాను కాబట్టి ఏం వేయట్లేదండి. ఇప్పుడైతే కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చూడండి, 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని గ్యాస్ అంతా పోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. రైస్ అయితే మనకి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకుని టమాటా రైస్, వెజిటబుల్ రైస్లే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఏమైనా రుచిగా తినాలి అని అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఇందులోకి పెరుగు పచ్చడి కానివ్వండి, చట్నీ కానివ్వండి, అలా కూడా ఏం అవసరం లేదండి. ఇలాగే ఒట్టి రైసే తినేయచ్చు అనమాట. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ అయితే. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.